దసరా నవరాత్రులు 2024 వినాయక చవితి ముగిసిన నెల రోజులకు దసరా పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్ 12న వచ్చింది. దేవీ నవరాత్రులు పితృపక్షం అయిపోయిన మరుసటి రోజు నుండి అంటే అక్టోబర్ 3వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. 9 రోజుల పాటు దుర్గాదేవి 9 రూపాలను పూజిస్తారు. దుర్గాదేవి నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభం? దసరా నవరాత్రులు 2024 శారదీయ నవరాత్రుల్లో ఆదిశక్తి దుర్గాదేవి 9 రూపాలకు అంకితం చేయబడింది. ఈ 9 రోజుల్లో దుర్గాదేవత 9 రూపాలు పూజిస్తారు. శ్రాద్ధ చివరి రోజున నవరాత్రి కోసం సన్నాహాలు సాయంత్రం నుండి ప్రారంభమవుతాయి. ఈసారి సర్వపితృపక్షం అక్టోబర్ 2వ తేదీన ఉంది. దీని తర్వాత నవరాత్రి పండుగోత్సవాలు అక్టోబర్ 3 నుండి ప్రారంభమవుతాయి. ఈ ఏడాది దుర్గాదేవి వాహనం ఇదే. మొదటి రోజు దుర్గామాత ఊరేగింపు నిర్వహిస్తారు. దీని తర్వాత అష్టమి, నవమి నాడు కన్యాపూజ నిర్వహించి మరుసటి రోజు దసరా పండుగ జరుపుకుంటారు. నవరాత్రుల్లో తల్లి రాక, నిష్క్రమణ పరిగణిస్తారు. దుర్గాదేవి రాక, నిష్క్రమణ ఏ వాహనం మీద ఉంటుందో దాని మీద పరిస్థితులు ఆధారపడి ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. ఈసారి నవరాత్రి పండుగ అక్టోబర్ 3న ప్రారంభమవుతుంది. అక్టోబర్ 3 గురువారం రోజు దుర్గాదేవి పల్లకీలో వస్తుంది. తల్లి రాక, కదలిక సమయంలో వాహనం ప్రభావం దేశం, ప్రపంచంపై ఉందని నమ్ముతారు. ఈ సంవత్సరం దుర్గాదేవి పల్లకీపై స్వారీ చేస్తుంది. పల్లకీ మీద అమ్మవారి రాకను పురాణంలో చాలా పవిత్రంగా పరిగణిస్తారు. ఏదేమైనా పల్లకీ స్వారీ కూడా పాక్షిక అంటువ్యాధికి కారణమని భావిస్తారు. ఈ సంవత్సరం భగవతి మాట చర్ణాయుధం అంటే పెద్ద పంజాగా ఉన్న కోడిపై స్వారీ చేస్తుందని పండితులు చెబుతున్నారు. ఇది దేశంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దుర్గాదేవి నిష్క్రమించే సమయంలో దేశంలో దుఃఖం ఉంటుందని పండితులు చెబుతున్నారు. శనివారం రోజు దుర్గాదేవి భూమిని విడిచి వెళుతుంది. ఇది బాధను పెంచుతుంది. ఇది దేశంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు. నవరాత్రి 9 రోజులలో దుర్గాదేవి 9 రూపాలలో అలంకరించి పూజిస్తారు. మొదటి రోజు శైలపుత్రి అమ్మవారు, రెండో రోజు బ్రహ్మచారిణీ దేవి ఆరాధన, మూడవ రోజు చంద్రఘంటాదేవి, నాలుగో రోజు కుష్మాండదేవి, ఐదో రోజు స్కందమాత, ఆరో రోజు కాత్యాయని దేవి, ఏడో రోజు మాకాళరాత్రి దేవి ఆరాధన, అష్టమి రోజు మాతా మహాగౌరి ఆరాధన, నవమి రోజు మహాసిద్ధిదాత్రి దేవిని ఆరాధిస్తారు. నవరాత్రులు ఎప్పటి నుంచి? ఆశ్వయుజ నెల శుక్లపక్షంకు చెందిన ప్రతిపాద తిథి అక్టోబర్ 3 నుండి అర్ధరాత్రి 12:18 ప్రారంభమవుతుంది. అదే సమయంలో అక్టోబర్ 4న ప్రతిప్రత తెల్లవారుజామున 2:58 ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో శారదీయ నవరాత్రులు అక్టోబర్ 3 నుండి ప్రారంభమవుతుంది. అదే సమయంలో శారదీయ నవరాత్రులు అక్టోబర్ 11న ముగుస్తుంది. మరుసటి రోజు అనగా అక్టోబర్ 12న విజయదశమి పండుగ జరుపుకుంటారు. మత విశ్వాసాల ప్రకారం నవరాత్రుల సమయంలో దుర్గాదేవి భూమి మీదకు వస్తుంది. అందువల్ల ఈ సమయంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటానికి మీరు దుర్గా చాలీసా లేదా దుర్గా సప్తశతిని పఠించవచ్చు. నల్లని దుస్తులు ధరించి దుర్గామాతను పూజించకూడదు. ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించవచ్చు. పగటిపూట నిద్రపోకుండా బ్రహ్మచర్యం పాటించాలి. నవరాత్రులు ఉపవాసం ఉన్నవాళ్ళు 9 రోజులు గడ్డం, మీసం, వెంట్రుకలు, గోర్లు కత్తిరించకూడదు.